శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తుల రాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను, అలాగే వీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి కూడా తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ తుల రాశిలో పుట్టిన వారు సైలెంట్‌గా ఉండండి చాలు. ఈ 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య, అలాగే సూర్యగ్రహణం నుంచి శుభవార్తలు వింటారు. అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి తులారాశి వారికి కలిగి ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరుగునటువంటి మంచి అనేది ఈ రాశి వారికే జరగబోతూ ఉంది. అలాగే ఎవరు కూడా విననటువంటి శుభవార్తలను కూడా వీరు వినబోతూ ఉన్నారు. మరి ఇదే కాకుండా ముఖ్యంగా తులారాశి వారు చుట్టూ ఉన్న కొందరు అయితే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గత 7 సంవత్సరాలుగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి మీకు భయంకరమైన నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంది. ఇక ఆ ముగ్గురు వీరి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వీరిని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలని చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క తుల రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి విశేషాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక యొక్క తులారాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో మరి ఈ రాశి వారు ఇప్పుడు ఈ సమయంలో మంచి శుభవార్తలు వినబోతున్నారు. అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి అనేది జరగబోతూ ఉంది. ఇక మీరు కనుక భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అని పక్కన వారితో మీరు కనుక చెప్పినట్లయితే వారు మాత్రం ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఈ 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య, అలాగే సూర్యగ్రహణం నుంచి తులారాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు మీ జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఈ యొక్క తులారాశి వారికి జీవితంలో మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు జరగాలి, ధనలాభం రావాలి, వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి, అలాగే వారి కుటుంబం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి ఈ యొక్క తులారాశి జాతకులు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా వారి జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు చేయకూడని తప్పులు ఏమిటంటే చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది. ఆయన మీకు కావాల్సింది మీకు ఇవ్వనే ఇవ్వరు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేదంటే ఏ పని ముందుకు సాగదు. ఈ తులారాశి వారికి అందుకే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం కాకుండా శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీపైన ఖచ్చితంగా ఉంటుంది. దీని కారణంగా మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక రెండవ తప్పు ఏమిటంటే తప్పుడు మాటలు మాట్లాడడం, కోపంలో నోటికి వచ్చినట్లుగా దురుసుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా పక్కన వాళ్ళను తిట్టడం,
వాడకూడని పదాలను వాడడం, అలాగే మాట్లాడకూడనివి మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా తులారాశి వారు చేయకుండా ఉంటే గనక మీరు జీవితంలో అనుకున్న విధంగా సాధిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాగా ఈ రాశివారు మాట్లాడకూడని మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, ఇలా చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీని కారణంగా వాళ్ళు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. మీకు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి మీరు సహనంగా, ఓర్పుగా, శాంతంగా ఉండాలి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇక తులారాశి వారు ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి నుంచి మీకు భయంకరమైన నాశనం అనేది రాబోతూ ఉంది. వీరు మీ పక్కనే ఉంటారు. మీతోనే ఉంటూ ఉంటారు. మీ చుట్టుపక్కలే ఉండి మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు ఉండి నటిస్తూ ఉంటారు. కానీ ఆ ముగ్గురు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు గత 7 సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు? ఆ ఇద్దరు మహిళలు, ఆ పురుషుడు ఎవరు అంటే ఎస్, జే అనే అక్షరంతో ఈ ఆడవారి పేరైతే మొదలై ఉంటుందో అటువంటి మహిళలకు మీరు దూరంగా ఉండండి. వాళ్ళను అస్సలు నమ్మకండి. వాళ్లకు ఎంత దూరంలో ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క తులారాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక వీరే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి. మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూసిన 24 గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు. ఇక తులారాశి వారు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించడం వలన మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.